నమస్తే అండి. నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? పిచ్చన్ రెడ్డి. ఏ ఊరు? మాది సందుపట్ల వారి దగ్గర కొత్తవారు కూడా. అంటే సందుపాట్ల కిందకే అనమాట. సందుపట్ల కిందే. మీరు ఎన్ని ఎకరాలకు పెట్టిరు ఈ శని ఒడ్లు? 3 ఎకరాలు పెట్టినా. 3 ఎకరాలకు పెట్టిరా? ఎట్లుందండి పొలం? బాగానే మంచిగా ఉంది. ఈసారి 6 ఇటువరకు 4, 5 కానీ ఇప్పుడు 6 ఎక్కువ అవుతుంది. అవునా? గొలుసు ఎట్లుంది? గొలుసు బాగుంది. గొలుసు బాగా పెట్టింది. పొలం రోగం ఏమైనా వచ్చిందా? ఈ రోగం అంటే 2 మాట మందులు కొట్టినా కానీ ఏం లేదు ఇక. అంతేనా? పిలక ఎట్లుంది? పిలక బాగా వచ్చింది. పిలక కూడా మీకు మంచిగా అనిపిస్తున్నాయి ఈ ఒడ్లు? మంచిగా అనిపిస్తున్నాయి. అవునా? ఎన్ని ఎకరాలకు పెట్టిరు ఇది? 3 ఎకరాలు పెట్టినా. 3 ఎకరాలకు ఎంత వస్తుంది అనుకుంటారు అందాదా మీరు? ఎన్ని పుట్లు అయితే? 6 పుట్లు అయితే 6.5 అయితే ఎక్కడ పోవు. ఎక్కడ పోవు. అంటే ఇంతకుముందు ఎప్పుడన్నా ఇట్లా ఉందా పొలం? ఎంత మంచి లేకనే ఈసారి మంచిగా అనిపించింది. మంచిగా అనిపించిందా? సందుపట్ల గ్రామస్తులకు మీరు ఏం చెప్పాలనుకుంటారు? ఏముంది చెప్పేది, పంట మంచిగా వస్తుందని చెప్తా. అంతేనా? పెట్టుకోవచ్చా మిగతా వాళ్ళు? పెట్టుకోవచ్చు, అందరు పెడతారు. ఇయ్యే అంతేనా? ఈసారి చూసిరుగా, ఈసారి మంచిగా అందరు పెడతారు. అంతేనా? మంగళపల్లి ఆయన కూడా అర్జెంట్ మా గూడెం పక్కన కౌలు పెట్టిండు. ఆడు కూడా పెట్టిండు 4 ఎకరాలు. అవును, ఆయనది ఎట్లుంది? సూపర్ ఉంది. ఆయన కూడా 5.5, 6 అయింది. అంతేనా? మీరు పెట్టింది ఏం ఓట్లు? శనియా సలార్? శని మంచిగా ఉందా? మంచిగా ఉంది. రైతులు పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు, 100%. మంచిగా పెట్టుకోవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ. చందుపట్ల గ్రామస్తులకు మీరు చెప్తున్నందుకు. పొలం కూడా గొలుసు కూడా మంచిగా వచ్చింది. మంచిగా ఉంది పొలం. ఒక్క తిరుగుందా? ఒక్క తిరుగుంది. ఒక అట్లా ఒక ఇట్లా లేకుండా ఉంది. అవునా? రైట్. థ్యాంక్ యూ.